హలో, ఏంటి ఈరోజు బ్లాగ్ అనుకుంటున్నారా? ఈరోజు నా ఫేవరెట్ ప్లేస్ని మీకు చూపించబోతున్నాను. నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్. ఈ ప్లేస్లో నేను ఎంతో మందిని కలిసాను. అదేంటో కాదు, మన నవోదయ. ఇందులో నేను నాకు చెప్తున్నాను ఎంత లక్కీగా ఫీల్ అవుతానంటే ఇందులో చదవడానికి అంత లక్కీగా ఫీల్ అవుతాను. ఇందులో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఇందులో నుంచి వచ్చారు. మొత్తం అందరూ నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో మొత్తం నవోదయ మొత్తాన్ని మీకు చూపిద్దాము. నార్మల్గా అయితే వచ్చి మీరు చూడడానికి ఉండదు, చాలా పర్మిషన్స్, రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఎలాగో నేను నవోదయ స్టూడెంట్ కాబట్టి మీకు మొత్తం వ్లాగ్ అంతా తీసి చూపిస్తాను, మ్యాక్సిమం పర్మిషన్ ఉన్నంత వరకు. సో చూడండి. ఇది మా స్కూల్ ఎంట్రన్స్. అయితే స్కూల్ ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు కట్టెలు కట్టారు, లోపల ఎలా ఉందో చూద్దాం. ఇది జరిగే ప్లేస్. సో మార్నింగ్ చాలా మంది కళ్ళు తిరిగి గడిపే ప్లేస్ కూడా ఇదే. అది పెయింటింగ్ కూడా మా బ్యాచ్ వాళ్ళే వేశారు, మా సీనియర్స్ మా బ్యాచ్ కలిసి. అండ్ నెక్స్ట్ ఆ పెయింటింగ్ కూడా మా బ్యాచ్ వాళ్ళే వేశారు, అంటే సీనియర్స్తో కలిపి. అప్పుడు సార్ ఆడతారు. అండ్ ఇవి సరస్వతిదేవి బొమ్మ అండ్ సాయిబాబా. చాలా ప్లెజెంట్ ప్లేస్ అసలు చెప్పచ్చు. అండ్ కళ్ళు తిరిగి గడిపోతే కూర్చునే ప్లేస్ మాత్రం అదే అసెంబ్లీలో. చాలా సరదాగా అనిపించే ప్లేస్. అంటే బొమ్మలు కనిపిస్తుంది చూడండి, అవి మా బ్యాచ్ అమ్మాయిలు వేసాం. చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్. చూడండి చుట్టూ పైన అంతా కూడా గ్రీనరీ చాలా బాగుంటుంది. ఈరోజు మనం మెస్కి వెళ్ళిపోతున్నాం. నవోదయలో మెస్ మీరు ఎప్పుడు చూడలేదు కదా, సో ఇప్పుడు చూపిస్తాను. ఇందులో ఫుడ్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. అంటే బయటలా ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళు తిట్టుకున్నా బయట నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం కొంచెం చాలా దాంట్లో అటాచ్మెంట్ ఉంటుంది. చూద్దాం ఫుడ్. మెస్ అయితే మీకు మొత్తం చూపిస్తాను. రెండు మేమందరం ఇక్కడే కూర్చొని తినేవాళ్ళం. ఇక్కడైతే టిఫిన్స్ ఇవన్నీ కాకుండా స్టడీ అవర్స్ కూడా ఇక్కడే చేసేవాళ్ళం. అదొక సపరేట్ ఫీలింగ్ అని చెప్పచ్చు. సినిమాలు చూసేవాళ్ళము, మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అండ్ మాకు ఏమైనా కావాలంటే హ్యాండ్ రైస్ చేసి మంచిగా చెప్పేవాళ్ళము. సీనియర్స్ జూనియర్స్, అదొక మంచి బాండింగ్. ఇక్కడ ఫుడ్ వాల్యూ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనం గర్ల్స్ హాస్టల్కి వెళ్తున్నాం. హాస్టల్ లోపలంతా చూపించడం కుదరదు, ఎందుకు పర్మిషన్ ఉండాలి. సో మ్యాక్సిమం ఎంతవరకు వెళ్తుంది. బ్యాక్ సైడ్ హాస్టల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా చూపిస్తాను, చూద్దాం. ఇప్పుడు మన హాస్టల్లో ఫోన్స్ కూడా అలౌట్ చేశారు. ఏంటంటే కార్డ్ ఉంటుంది, జస్ట్ కార్డ్ ఇలా పెట్టి ఇలా తీగానే నెంబర్స్ వస్తాయి. మనకి ఏ నెంబర్ కాదు, నెంబర్ 1 or 2 జస్ట్ కాల్ చేయొచ్చు, వెంటనే ఇంటికి వెళ్ళిపోతుంది. అండ్ కార్డ్ ఉంది కదా అని ఇప్పటి చేసుకోవడం కూడా ఉండదు. దీనికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అదేంటంటే దీంట్లో మనీ అనేది ఉంటుంది, అర్థమాట చేయడం ఉండదు. ఇది కూడా బాగా డెవలప్ అయింది. మేము ఉన్నప్పుడు అసలు ఫోన్సే లేవు. ఫోన్ మాట్లాడాలంటే రూపాయి కాయిన్స్ వేసి ఎంత కష్టపడే వాళ్ళమో. నెక్స్ట్ హౌస్లోకి వెళ్దాం. గర్ల్స్ హాస్టల్. ఇది నా హౌస్. శివాలిక్లో నా బెడ్ ఇదే. చూడండి ఎంత క్యూట్గా ఉందో. నువ్వు చదువుకున్నావు ఏంటి? నేను ఇక్కడ ఉండేదాన్ని ఒకప్పుడు, బట్ ఇప్పుడు వేరు. నెక్స్ట్ మా సీనియర్స్ హౌస్ కూడా చూపిస్తాను. అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. 4 houses ఉంటాయి టోటల్గా. చెట్టు కింద ఎన్ని మెమరీస్ ఉన్నాయి, చాలా మెమరీస్ ఉన్నాయి. మామిడికాయ చెట్టు అయితే ఆ కిటికీలోంచి మామిడికాయలు దొంగతనం చేసేవాళ్ళం. అండ్ నైట్ 12కి నేను, నా సిస్టర్ సీనియర్ పూర్ణిమక్కన ఉండేది, తను సారిక, ఇలా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నాం. సో వాళ్ళందరూ కూర్చుని చాలా కబుర్లు అలా పైకి చూస్తూ మంచిగా మూన్ చూస్తూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, చాలా చిల్ అయ్యేవాళ్ళం. ఇదిగో మొత్తం మాకు ఇది మామిడికాయ చెట్టు అంటే చాలా అంటే చాలా ఇష్టం. సో ఈరోజు జూనియర్స్ని చూపిస్తున్నారు. అంటే ఒకప్పటి మేము అది. సో వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్ ఉన్నారు, అబ్బా ఫోన్ వచ్చింది, అబ్బా ఫోన్ వచ్చింది, సీనియర్స్ వచ్చారు అని. సో వాళ్ళందరూ ఎక్సైట్మెంట్ చూడండి. సో ఇదే మా గ్రౌండ్. మార్నింగ్ అయితే తల పోటుతో వస్తాం గ్రౌండ్కి, ఎందుకంటే ఇద్దరు మత్తుతో వస్తాము. అండ్ ఈవినింగ్ అయితే మాత్రం చాలా సరదాగా ఉంటుంది. ఆ చివరిన 10th క్లాస్లో ఆడుకునే వాళ్ళం మేము.
అండ్ ఇక్కడ వచ్చేదాకా చెస్ ఆడుకునే వాళ్ళం. కానీ టీకి ఎలా ఎగ్గొట్టాలని మా అమ్మ నుంచి బాగా తెలుసుకోవచ్చు మీరు. అంత బాగుంటుంది. ఇదంతా మా గ్రౌండ్ చూస్తారు కదా. అండ్ బాయ్స్ నుండి అటు సైడ్ అది కూడా మీకు లాక్ పెడతాను చూడండి. నుంచి ఇది హౌసెస్ మాట. అయితే అటు జూనియర్ హౌస్ ఉండేది, ఇటు సీనియర్ హౌస్ ఉండేది. అందులో టీచర్స్ పైన కింద ఉండేవారు. ఆ చివరి నుంచి సీక్రెట్గా మేము స్నాక్స్ అవి తీసుకునే వాళ్ళం. బ్యాగ్లు అవి ఆ వాల్ దగ్గర, వైట్ వాల్ ఉంటుందండి ఆ వాల్ దగ్గర. అండ్ ఇలా ఉండేది, చాలా బాగుండేది. కాలేజ్ బ్యాక్ సైడ్, స్కూల్ బ్యాక్ సైడ్ ఇది. సో అంతా చాలా 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 బాగుంటుంది ఇక్కడ. ఉదయం వీడియో మొత్తం మీరు చూసే ఉంటారు. వాల్యూ, పేరెంట్స్ వాల్యూ, టీచర్స్ వాల్యూ, స్టడీస్ వాల్యూ, మెయిన్గా ఫుడ్ వాల్యూ, ఇవన్నీ చాలానే వాల్యూస్ ఇక్కడే నేర్చుకున్నాం. ఇక్కడ నుంచే మా స్కూల్ మెమరీస్ అన్నీ ఇక్కడ నుంచే మొత్తం. ఎంతైనా అనుకుంటాం, చాలా లక్కీ అని అనుకుంటాం తెలుసా. అంటే బయట వాళ్ళు ఇలా ఉదయం చూడడం ఉండదు అనేసి మీకోసం బ్లాగ్ చేశాము. కానీ మ్యాక్సిమం చాలా మట్టుకి తీలేపోయాను. అంటే సార్స్ అది ఉండడం వల్ల పర్మిషన్స్ ఉండవు. బట్ మ్యాక్సిమం కుదిరినంత వరకు పర్లేదు, బాగానే తీశాను. సో ఇంకెప్పుడైనా కుదిరితే ఖచ్చితంగా మళ్ళీ బాగా తీస్తాను. సో ఇదే వీడియో మొత్తం. ఓకే బాయ్. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.